హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్ చూసేద్దాం. ఇండియాస్ బాహుబలి రాకెట్ రెఫర్స్ టు విచ్ లాంచ్ వెహికల్? ఆప్షన్ 1 పిఎస్ఎల్వి, ఆప్షన్ 2 జిఎస్ఎల్వి MK2, ఆప్షన్ 3 LVM3, ఆప్షన్ 4 SSLV. మనకి ఆన్సర్ చూసుకుంటే ఏ లాంచ్ వెహికల్ ఈ బాహుబలి రాకెట్ ని లాంచ్ చేసింది అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి, LVM3. అంటే ఇది లాంచ్ వెహికల్ మార్క్ 3 అండి. లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే ఈ లాంచ్ వెహికల్ మనకి బాహుబలి రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల రీసెంట్గా మనకి 24 డిసెంబర్ 2025 రోజు మనకి లాంచ్ వెహికల్ ద్వారా ఒక రాకెట్ అనేది లాంచ్ కావడం జరిగింది. ఆ రాకెట్లో మనకి ఎటువంటి శాటిలైట్ యూస్ చేశారు అంటే బ్లూబర్డ్ అనే శాటిలైట్ని యూజ్ చేశారు. బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ని మనకి రాకెట్లో యూజ్ చేయడం జరిగిందండి. ఈ శాటిలైట్ ఎవరు డిజైన్ చేశారు అంటే మనకి యుఎస్ బేస్డ్ కంపెనీ ఏఎస్టీ మొబైల్ స్పేస్ అనే కంపెనీ వాళ్ళు మనకి శాటిలైట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ని మనం ఆ రాకెట్లో యూజ్ చేయడం జరిగిందండి. మరి బాహుబలి అని ఎందుకు నిక్ నేమ్ వచ్చింది మనకి అంటే ఈ లాంచ్ వెహికల్ వచ్చేసి మనకి హెవీ లాంచెస్ని చేయడానికి, హెవీ రాకెట్స్ని లాంచ్ చేయడానికి యూజ్ అవుతుందండి. మరి దాని వెయిట్ చూసుకుంటే మనం రీసెంట్ లాంచ్లో 6100 kgs ఉన్నిందండి. 6100 kgs బరువు గల ఒక రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ వెహికల్ ద్వారా. సో దానికి మనకి బాహుబలి అనే పేరు రావడం జరిగిందండి. ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఈ రాకెట్ని మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నుంచి లాంచ్ చేయడం జరిగిందండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నుంచి మనకి ఈ రాకెట్ని లాంచ్ చేయడం జరిగిందండి. అది శ్రీహరికోట, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇది మన బాహుబలి రాకెట్ లాంచ్ వెహికల్ గురించి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.